ప్రియమైన దేవుని సంగమా, కుడి వచ్చిన మీ అందరకు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పురినామంలో నా శుభాభివందనాలు. ఇది ఒక మంచి పాఠాన్ని మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. పాఠం పేరేంటంటే పిల్లలను పెంచడం ఎలా. ఈ విషయం మాకు చెప్తున్నారంటే మాకు తెలీదా, మేము పిల్లలు కనలేదా, ఇప్పటి వరకు పెంచుకోలేదా, వాళ్ళకి పెళ్లిళ్ళు చేయలేదా, మళ్ళీ వాళ్ళకి కూడా మేము పెళ్లిళ్ళు చేయలేదా, పిల్లలు పెంచడం ఎలా మాకు చెప్తున్నారనే అపోహలో చాలా మంది ఉంటారు. ఈరోజు పిల్లలు కనడం అన్నది చాలా గొప్ప భాగ్యం, అది గొప్ప ఆధిక్యత. ఈరోజు సమాజంలో చాలా మందికి ఆ ఆధిక్యత లేదు. బిడ్డలు మనకు కనీసం కనుక దాని విలువ మనకు తెలియదు, కానీ బిడ్డలు కనడం వారి దగ్గరికి వెళ్ళండి, ఆ బాధ ఆ వేదన ఏంటో మీకు అర్థమవుతుంది. బిడ్డలు కనడం అన్నది ఒక ఆధిక్యత. ఈ ఆధిక్యత చాలా మందికి ఈరోజు సమాజంలో లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు మీకు బిడ్డలు ఇచ్చాడంటే మీకు ఒక ఆధిక్యతను దేవుడు ఇచ్చాడు. సమాజంలో చెప్పుకోవడానికి ఒక స్థితిని దేవుడు మీకు ఇచ్చాడు. వెంటనే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు మనకు ఆధిక్యతను ఇచ్చాడు, బిడ్డలనిచ్చి ఆధిక్యతతో పాటు బిడ్డలను పెంచడమే ఒక బాధ్యతను కూడా దేవుడు మనకు అప్పచెప్పాడు అన్న సంగతిని మనం గమనించాలి. ఈరోజు ఈ బిడ్డలకు ఎలా పెంచాలి అనే దానిపై అనేక మంది అనేక విధాలుగా మాట్లాడారు. లోకంలో చాలా మంది చాలా విధాలుగా బిడ్డలు ఎలా పెంచాలి, అలా పెంచాలి, ఎలా చేయాలి, అలా చేయాలని చాలా మంది సలహాలు సూచనలు ఇచ్చారు. ఆ సలహాలు సూచనలు బట్టి మనం బిడ్డలు పెంచితే బిడ్డలు సక్సెస్ అవుతారు లేదు నాకు తెలియదు, కానీ బిడ్డలు ఇచ్చిన దేవుడు బిడ్డలు ఎలా పెంచాడో తన గ్రంథంలో రాయించాడు. వాటిని మనం ఫాలో అవ్వగలిగితే, వాటిని అర్థం చేసుకొని మనం మన బిడ్డల ఎడలో మనం జరిగించగలిగితే ఖచ్చితంగా మన బిడ్డలు ఉన్నతంగా ఎదుగుతారు, ఉన్నతంగా జీవిస్తారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఏంటి బిడ్డల కొరకు మనం ఆలోచిస్తున్నప్పుడు ఈరోజు సమాజం బాగా పడైపోయిందండి. దాని కారకులు వాళ్ళు వీళ్ళు అనకండి, బిడ్డలే. ఈరోజు సమాజం అత్యంత భయంకరంగా మారిపోవడానికి ప్రధానమైన కారకులు ఎవరయ్యా అంటే మన కడుపును పుట్టిన బిడ్డలు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ ప్రపంచంలో అతి కష్టమైన జాబ్ ఏదైనా ఉందంటే అది బిడ్డలు పెంచడమే. బిడ్డలు పెంచడం కూడా ఒక జాబ్ లాంటిదే, అదొక ఉద్యోగం లాంటిదే. మనం లోకంలో ఉన్న అన్ని ఉద్యోగాలు అన్ని పనులు బల్లే చేస్తాం, మనకన్నా పోటుకోళ్ళు ఎవరు ఉండరు, అంత బాగా చేస్తాం. అన్ని ఉద్యోగాలు బాగా చేస్తాం, కానీ బిడ్డల్లో పెంచే ఈ ఉద్యోగంలో ఈరోజు తల్లిదండ్రులుగా ఉన్నవారు అందరూ ఫెయిల్ అయిపోయారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. బిడ్డలను దేవుని కొరకు, దేశం కొరకు, సంఘం కొరకు, సంఘ క్షేమం కొరకు పెంచడం అన్నది చాలా కష్టమైన పని, అదంత ఈజీగా జరగదు. కనుక ఇంత కష్టమైన ఈ పనిని దేవుడు చాలా ఈజీగా చేసే పద్ధతులను, ఈజీగా పెంచే పద్ధతులను బైబిల్ గ్రంథంలో దేవుడు చాలా రాయించాడండి. అందులో కొన్ని పద్ధతులను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. దేవుడు మనకు బిడ్డలు ఇచ్చాడు. ఈ బిడ్డల విషయమే ఈరోజు సమాజం ఆ బిడ్డలు ఎలా విభజించిందంటే, మొదటి సంవత్సరం నుంచి 12 సంవత్సరాలు ఉన్న బిడ్డలను ఏమంటారంటే చిన్నపిల్లలు అంటారు. బిడ్డల్ని 2 విధాలుగా విభజించింది, 2 కేటగిరీలుగా చేసింది. 1 నుంచి 12 సంవత్సరాలు పిల్లల్ని ఏమంటారు? చిన్నపిల్లలు అంటారు. 13 నుంచి 19 సంవత్సరాలు ఉన్న వారిని ఏమంటారు? టీనేజ్ పిల్లలు అంటారు. అంటే చిన్నపిల్లలు వేరు, టీనేజ్ పిల్లలు వేరు. అంటే చిన్నపిల్లలు పెంచే పద్ధతి రావాలి, టీనేజ్ పిల్లలు పెంచే పద్ధతి రావాలి. వీళ్ళు పెంచినట్టుగా వాళ్ళు పెంచకూడదు, వాళ్ళు పెంచినట్టుగా వీళ్ళు పెంచకూడదు. వీళ్ళు పెంచే పద్ధతులు కొన్ని ఉన్నాయి, వాళ్ళు పెంచే పద్ధతులు కొన్ని ఉన్నాయి. ఏంటో పద్ధతులు? చిన్నపిల్లల దగ్గర అయితే ఎలాంటి పద్ధతులు ఫాలో అవ్వాలి, పెద్ద పిల్లల దగ్గర అయితే ఎలాంటి ఫాలో అవ్వాలి అని మనం ఆలోచించుకుంటూ బైబిల్లోకి వెళ్ళగలిగితే, ముందు 1 నుంచి 12 సంవత్సరాలు ఉన్న చిన్నపిల్లల్ని ఎలా పెంచాలనే విషయాలపై బైబిల్ ఏం చెప్తుంది అన్నట్లుగా మనం టూకీగా కొన్ని విషయాలు ముందు పెట్టే ప్రయత్నం చేస్తానండి. చిన్నపిల్లల్ని ఎలా పెంచాలి ఒక 3 విషయాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. చిన్నపిల్లలను 1 నుంచి 12 సంవత్సరాలు ఉన్న ఈ చిన్నపిల్లలను పెంచే తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు 3. అందులో మొట్టమొదటి జాగ్రత్త ఏంటంటే ఆ చిన్నపిల్లల కొరకు మనం ప్రార్థన చేయాలి. చిన్నపిల్లల కొరకు ఏం చేయాలి? తల్లిదండ్రులు 1 నుంచి 12 సంవత్సరాలు ఉన్న పిల్లలు తల్లిదండ్రులు అందరూ చేయవలసిన మొట్టమొదటి జాగ్రత్త ఏంటంటే, మొట్టమొదటి పద్ధతి ఏంటంటే ఆ పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకు చేయాలండి అనకండి, దేవుడు ప్రార్థన చేయమన్నాడు, ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దానికి సంబంధించిన వాక్య భాగ్యాన్ని కూడా మనం చూడగలిగితే వాక్యములు 2వ అధ్యాయం 18-19 వచనాలు కూడా మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే కొంచెం స్పీడ్గా చదవడానికి ప్రయత్నించండి. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొర్రపెట్టెదరు,
సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహం వలె దివారాత్రులు కన్నీరు పారనిమ్ము, విరామము కలగనీకుము. అంటే దేవుడు ప్రార్థన చేయమంటున్నాడు, దివారాత్రులు ప్రార్థన చేయమంటున్నాడు, నీ కన్నీళ్లు కారేలా ప్రార్థన చేయమంటున్నాడు. ఎవరి కోసం అయ్యా అంతగా ప్రార్థన చేయమంటున్నావు అంటే 19వ వచనంలో చెప్తున్నాడు. చూడండి ఏంటో, నీవు లేచి 19వ వచనం, నీ కంటి పాపను విశ్రమింపకము, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధిని ఉదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము. ఇక్కడ చెప్తున్న ఈ వాక్య భాగాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు చిన్న పిల్లల కొరకు దేవుడు ఏం చెప్తున్నాడంటే, చిన్న పిల్లల యొక్క తల్లిదండ్రులతో దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ పిల్లల కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? రేయు మొదటి జామున లెగాలంట, నీళ్లు కుమ్మరించినట్టుగా హృదయాన్ని ఆయన దగ్గర కుమ్మరించాలంట. నీ బిడ్డల కొరకు ఆయన ఎదుట చేతులు ఎత్తి నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. అంటే చిన్నపిల్లలు తల్లిదండ్రులు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే, బిడ్డల కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలని బైబిల్ చెప్పింది. ప్రార్థన చేసిన సందర్భాలు కూడా బైబిల్లో ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, హన్నా అనే ఒక స్త్రీ మనకు కనబడుతుంటుంది. సమయంలో రాసిన మొదటి గ్రంథంలో మనకు కనబడుతుంటుంది. ఆ తల్లి ఏం చేసిందంటే ఆవిడకి బిడ్డలు పుట్టలేదు. ఆవిడకి బిడ్డలు పుట్టినప్పుడు దేవాలయానికి వెళ్ళి తనకు బిడ్డలు కావాలని బిడ్డల కొరకు ప్రార్థన చేసింది. ప్రారంభంలో బిడ్డల కొరకు ప్రార్థన చేసింది. దేవుడు ఆవిడ చేసిన ప్రార్థన అన్నాడు. దేవుడు ఒక మంచి కుమారుడిని ఇచ్చాడు. కుమారుడిని ఇచ్చిన తర్వాత కూడా ఏం చేసింది? ఇచ్చిన కుమారుడిని బట్టి దేవుడికి ప్రార్థన చేసింది. ఆవిడ ఎంతగా ప్రార్థన చేసిందయ్యా అంటే, తన పిల్లవాడు పాలు విడిచిన తర్వాత దేవాలయంలో బిడ్డను విడిచిపెడితే, బిడ్డను దేవాలయంలో విడిచిపెడితే బిడ్డ కూడా దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థన చేసే అంతగా ప్రార్థన చేసింది. పాలు విడిచిన బిడ్డ ప్రార్థన చేస్తాడా? అంటే పాలు ఎప్పుడు విడిస్తారు? 4 ఏళ్ళు, 5 ఏళ్ళు. ఇప్పుడు మరీ ట్రెండ్ మారింది. 3 ఏళ్ళకి ఏం చేస్తున్నారు? పాలు విడిచిపెడుతున్నారు. ఆ సమయాలను కన్న తర్వాత అన్న ఏం చేసిందో మీరు బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే, సమయాలు రాసిన మొదటి గ్రంథము 1వ అధ్యాయం 24వ వచనాన్ని మీరు జాగ్రత్తగా గమనించగలిగితే, కొంచెం స్పీడ్గా చెప్పే ప్రయత్నం చేస్తాను, ఎవరు కంగారు పడొద్దు, కొంచెం స్పీడ్గా చెప్తాను. సమయాలు రాసిన మొదటి గ్రంథము 1వ అధ్యాయము 24వ వచనం, పాలు మానిపించిన తర్వాత అతడు ఇంకనూ చిన్నవాడే ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను, తూముడి పిండును, ద్రాక్షారసపు తిత్తులను తీసుకొని షీలోహులోని మందిరమునికి వచ్చును. పాలు విడిచిన వెంటనే తల్లి దేవాలయంలో బిడ్డను విడిచిపెట్టడానికి మందిరాన్ని తీసుకొచ్చిందంట. అప్పుడు ఏం జరిగింది? 28వ వచనం, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిట వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పును. అప్పుడు వాడు యెహోవాకు అక్కడే ఏంటి? పాలు విడిచిన బిడ్డ దేవాలయానికి తల్లి తీసుకువెళ్ళిన వెంటనే బిడ్డ అక్కడ దేవుడు ఉంటాడని, దేవుడికి మొక్కాలని ఆ బిడ్డకు అర్థమైందంటే, ఆ బిడ్డ కొరకు వాళ్ళ తల్లి ఎలా ప్రార్థన చేసి ఉంటుంది, బిడ్డకు ఎలా ప్రార్థన నేర్పించుంటుందో మనకి ఈజీగా ఈ సందర్భంలో మనకు అర్థమైపోతుండాలి. పాలు విడిచిన బిడ్డ దేవాలయానికి తల్లి తీసుకొస్తే ఆ పాలు విడిచిన బిడ్డ దేవాలయంలో దేవునికి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. పాలు విడిచిన వాడు ప్రార్థన చేస్తున్నాడు. బౌండరీ కప్పల్లో ఉంటాం మనం. దేవాలయానికి వచ్చిన ఏం చేయము? ఏమండి, నా పదం మీకు అర్థమవుతలేదు. ఎందుకంత పెద్ద పదం మాట్లాడుతున్నా అంటే, పాలు విడిచిన వాడు దేవాలయానికి రాగాలి, ప్రార్థన చేయాలని వాడికి అర్థమయ్యి వాడు ప్రార్థన చేయడానికి సిద్ధపడుతున్నాడు. అంటే ఇంత వయసు మనకు మేత పడుతున్నా, శరీరం వృద్ధాప్య స్థితికి మనం వెళ్ళిపోతున్నా, మనం ఇంకా దేవుని ఎదుటికి వచ్చి ఇంకా ప్రార్థన చేయలేకపోతున్నాం. అంటే ఆ బిడ్డ మనతో ఏం చెప్తున్నాడు అంటే, ఆ బిడ్డ మనతో ఏమంటున్నాడు చెప్పనా? ఒరే, మీరు ఉండడం ఎందుకు, మీరు చచ్చిపోవడం మంచిదని చెప్తున్నాడు. ఒక చిన్న బిడ్డ ప్రార్థన చేయగలుగుతున్నాడంటే ఆ తల్లి ఆ బిడ్డకి ఏం చేసి ఉండాలి? ఆవిడ ప్రార్థన చేస్తూ బిడ్డకు ప్రార్థన చేయాలని చిన్నప్పటి నుంచే నేర్పిస్తుంది. బిడ్డల కొరకు తల్లిదండ్రులుగా ఉన్న మనం ప్రార్థన చేయడమే కాదు, బిడ్డలు ప్రార్థన చేసే స్థాయికి మనం తీసుకెళ్ళాలి. పాలు విడిచిన వాడు ప్రార్థన చేయడం ఏంటి? నాకు మైండ్ పోయింది చదువుతున్నప్పుడు. పాలు విడిచిన వాడు కూడా ప్రార్థన చేయగలడు అంటే చేయగలడు. ఎప్పుడంటే తల్లిదండ్రులు బిడ్డలపై దృష్టి పెట్టి బిడ్డలు కూడా ప్రార్థనాపరులుగా చేయాలనే తృష్ణ కలిగి తల్లిదండ్రులు ప్రార్థన చేస్తున్నప్పుడు బిడ్డలు కూడా పక్కన కూర్చోబెట్టుకొని, అరే మేము చేస్తున్నప్పుడు నువ్వు చేయాలని వాడికి మనం దగ్గరుండి నేర్పించగలిగితే ఖచ్చితంగా బిడ్డ కూడా ఏమవుతాడు? ప్రార్థనాపరుడుగా మారతాడు. అంటే తల్లిదండ్రులుగా మనం చేయవలసిన పని ఏంటంటే, ముందు ప్రార్థన చేయాలి, మన బిడ్డలకు ఆ ప్రార్థన నేర్పించాలి.
నేర్పించాలి. ఆవిడకి బిడ్డలు లేరండి, చాలా కాలం బిడ్డలు లేరు, అందుకే దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు బిడ్డనిచ్చాడు, అందుకే ఆవిడ ప్రార్థన చేస్తూ బిడ్డకు నేర్పించిందేమో, ఆవిడ పరిస్థితి అలా ఉంది కదా ఆవిడ నేర్పించిందేమో, మేమెందుకు అలా చేయాలి అంటారేమో. మీరు అన్న అంటారు. బైబిల్ మరొక ఆయన ఉన్నాడు, ఆయన కోసం కూడా మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. ఆయన పేరు దావీదు. ఆయన ఒక దేశానికే రాజు. ఈ రాజు దేవాలయానికి వెళ్ళి తన కుటుంబం కొరకు ఏమైనా ప్రార్థన చేస్తున్నాడు చూడండి. తన కుటుంబం కొరకు ఏమైనా ప్రార్థన చేస్తున్నాడు చూడండి. సమూయేలు రాసిన 2వ గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనాన్ని కూడా మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, సమూయేలు రాసిన 2వ గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనం. కుటుంబ సభ్యులు ఎవరు కంగారు పడొద్దు, నన్ను సీరియస్ చూడొద్దు, 8 గంటలకు వచ్చేస్తాను, మీరు ప్రశాంతంగా ఉండాలి. సమూయేలు రాసిన 2వ గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనం. దయచేసి నీ దాసుడునైన నా కుటుంబము నిమిత్తము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నువ్వు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడును గాక. ఆయన ఏం చేస్తున్నాడు? ఏమైనా ప్రార్థన చేస్తున్నాడు? నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా, నా కుటుంబం నిత్యం నీ సన్నిధిలో ఉండినట్లుగా నా కుటుంబం ఏం చెయ్యి? ఆశీర్వాదం. అంటే దేవుని సంఘములో, దేవుని మందిరములో మనం ఉండడమే ఏంటంట? ఆశీర్వాదం అంట. మనం అనుకుంటాం ఆశీర్వాదం అంటే బంగళాలో ఉండడం, కార్లు కొనుక్కోడు, పెద్ద పెద్ద బోట్లు కొనుక్కోడు, వేటకెళ్తూ ₹1,00,000 పడడం, ఇది ఆశీర్వాదం అనుకుంటాం. కాదు. అసలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, దావీదు మహారాజు ఏం చెప్తున్నాడంటే, దేవుని సన్నిధిలో నా కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండేలా ఆశీర్వదించవా. తన కుటుంబం కొరకు దావీదు మహారాజే ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అంటే కుటుంబం కొరకు, బిడ్డల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంటే బిడ్డలున్న తల్లిదండ్రులు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే, బిడ్డల కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇది మొట్టమొదటి స్టెప్. ఇందులో రెండోది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తానండి. చాలా మంది ఏమనుకుంటారు, బిడ్డల కొరకు చాలా మంది పెద్దోళ్ళు చెప్తూ, పెద్ద సేవకులు చెప్పి మా పిల్లల కొరకు ప్రార్థన చేయండి అని చెప్తుంటారు. మంచిదే. మీరు మీ పిల్లల కొరకు పెద్ద పాస్టర్లు చెప్పండి, మీ పాస్టర్ కూడా చెప్పండి, తప్పులేదు. మీ పాస్టర్ అయినా పెద్ద పాస్టర్లు అయినా ఎందుకు చేస్తారు ప్రార్థన మీ పిల్లల కొరకు? అంటే మీ పిల్లల కొరకు మీరు చేసేంత శ్రద్ధగా మీరు చెప్పే పాస్టర్ చేయడు. నేను మా సంఘంలో ఉన్న పిల్లలందరి కొరకు ప్రార్థన చేస్తాను, కానీ మా పిల్లల కొరకు చేసిన శ్రద్ధగా చేస్తానా? ఏమండి, ఈరోజు ఈ పాప పుట్టినరోజు, ఈ పాప కోసం చేస్తాను ఈరోజు అంతా, రేపు ఇంకో పాప పుట్టినరోజు అయితే నా మనసు ఇంకో పాప మీదకి వెళ్తుంది. అంటే మీరు ఎవరికో చెప్పి ప్రార్థన చేయించుకోవాలనుకుంటే వాళ్ళు స్థిరంగా మీ పిల్లల కొరకే చేయరు. అలాగని వాళ్ళకి చెప్పొద్దని చెప్పను, వాళ్ళతో చేయించుకోవద్దని చెప్పను, కానీ వాళ్ళు చెప్పినా వాళ్ళు చేసినా చేయకపోయినా మీ పిల్లల కొరకు మీరు ఖచ్చితంగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మీ పిల్లల కొరకు మీరు చేసిన శ్రద్ధగా మిగతా ఒకరు చేయరు. కనుక మీరు మీ పిల్లల కొరకు శ్రద్ధ కలిగి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కనుక మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, పిల్లల్ని ఎలా పెంచాలి అన్నప్పుడు పిల్లల కొరకు మీరు ప్రార్థన చేయాలి, పిల్లలను ప్రార్థించేలా చేయాలి. ఇది ఫస్ట్ది. రెండోది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తానండి. పిల్లలు ఎలా పెంచాలి అన్న దాంట్లో రెండో పాయింట్ ఏంటంటే, పిల్లలకు వాక్యాన్ని బోధించాలి. ఏం చేయాలి? వాక్యాన్ని బోధించాలి అని బైబిల్ కూడా చెప్తుంది. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 6వ వచనం. బాలుడు నడవలసిన త్రోవను వానికి, అంటే బిడ్డలకు దేవుని వాక్యాన్ని ఏం చేయమంటున్నాడు? వాక్యాన్ని నేర్పించాలి. బిడ్డలకు వాక్యాన్ని నేర్పించాలి. నువ్వు ఏబిసిడి నేర్పించకపోయినా, ఆలు నేర్పించకపోయినా, ఆవిడ అక్క, ఆవిడ బాప్ప, ఆవిడ అత్త అని నువ్వు నేర్పించకపోయినా, ఆడికి ఖచ్చితంగా ఏమి నేర్పించాలి? దేవుని వాక్యం ఖచ్చితంగా నేర్పించాలి. ఎప్పుడెప్పుడు నేర్పించాలి? ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 6-7 వచనాలు కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే కొంచెం స్పీడ్గా చదివేవాళ్ళు. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 6వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయం, తల్లిదండ్రులారా, దేవుడు చెప్పే మాటలు మొదట మీ హృదయంలో ఉండాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి, నీ ఇంత కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలను, సూచనగా వాటిని నీ చేతికి కట్టుకునవలను. అవి నీ కన్నులకు నడుమ బాసికమలే ఉండును, నీ ఇంటి ద్వారబంధుల మీద, నీ గౌనుల మీద వాటిని రాయము. తల్లిదండ్రులతో దేవుడు ఏం చెప్తున్నాడంటే, తల్లిదండ్రులారా, ముందు వాక్యం మీ హృదయాల్లో ఉండాలి. మీ హృదయాల్లో ఉన్న వాక్యాన్ని మీ బిడ్డలు నేర్పించాలి. ఎప్పుడంటే నిద్రపోయినప్పుడు, నిద్ర లేచినప్పుడు, త్రోవను వెళ్ళినప్పుడు, ఎప్పుడు మీరు ఏం చేస్తుండాలి? దేవుని వాక్యాన్ని
వారికి నేర్పిస్తూ ఉండాలి, నేర్పిస్తూ ఉండాలి, నేర్పిస్తూ ఉండాలి. లోకంలో ఉన్నవి మీరు వాడికి నేర్పించినా నేర్పించకపోయినా, అలా అని మీరు నేను వద్దంటే మీరు నేర్పించకుండా వదిలేస్తారండి. మీరు అందరూ టాపులు, మీరు నేర్పించేస్తారు. పక్కనే గవర్నమెంట్ స్కూల్ ఉంది, ఎల్కేజీ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో వేస్తాం మనం, ఫ్రీ. ఏమి ఇక్కడ ఏమైపోవాలి ఇప్పుడు ఆడు అర్జెంటుగా ఆడు ఏ కలెక్టర్ అయిపోవాలని ఎక్కడో స్కూల్ వేస్తాం. ఆడి కోసం 1,00,000 ఖర్చు పెడతాం, తప్పు లేదు. నువ్వు 1,00,000 కాదు 2,00,000 ఖర్చు పెట్టు. నువ్వు ఎన్ని లక్షలు ఆడి కోసం ఖర్చు పెడుతున్నా వాడి విషయంలో నువ్వు చేయవలసిన పని ఏంటంటే నువ్వు వాక్యం నేర్చుకోవాలి, ఆ వాక్యం వాడికి నేర్పించాలి, నేర్పించాలి. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ వాడికి దేవుని మాటలు ఖచ్చితంగా నేర్పించాలి. ఆయన మరొక కొత్త నిబంధనలో కూడా మరొక వాక్యాన్ని కూడా మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. ఎపిసోడ్ రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనాన్ని కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు శిక్షలోను బోధలోను పెంచండి. ఈ రిఫరెన్స్ ఎందుకు చూపించారంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే తండ్రులారా అన్నాడు. యాక్చువల్గా చిన్నపిల్లలు పెంచే బాధ్యత ఎవరనుకుంటాం మనం? అమ్మదనుకొని ఆవిడకి అప్పు చెప్పేస్తుంటాం దిక్కుమాలు. మనం కేవలం తల్లికి అప్పు చెప్పేసి ఆవిడ మీద మన భారం అంతా వేసేస్తామని దేవుడు తెలుగు ఏం చేశాడంటే, బాబు తల్లిది మాత్రమే కాదు పాత్ర, బిడ్డలు పెంచే పాత్ర తల్లిది మాత్రమే కాదు, తండ్రులారా మీ బిడ్డలకు కోపం రేపక వారిని ప్రభు శిక్షలోను బోధలో వాడిని ఏం చేయాలి? పెంచాలి. మామూలుగా తండ్రి ఏమనుకుంటాడంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు డ్యూటీ చేసి వచ్చి ఇంటికి వచ్చేసరికి ఏమనుకుంటాడు? డ్యూటీ అయిపోయింది అనుకుంటాడు. కాదు, అసలైన డ్యూటీ ఆ డ్యూటీ అయిన తర్వాతే అవుతుంది. తల్లిదండ్రులకి అసలైన డ్యూటీ ఎప్పుడు ప్రారంభమవుతుంది? డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత అసలైన డ్యూటీ ప్రారంభమవుతుంది. ఏ డ్యూటీ? పిల్లలు పెంచే డ్యూటీ. మనం ఏదో ఉద్యోగం చేసేస్తాం, చిరాకు ఉంటాం, ఆయన దగ్గర రానేము, మన బాధలో మనం ఉంటాం. అసలు యాక్చువల్గా ప్రతి తల్లిదండ్రులు నువ్వు ఏ పనికి వెళ్ళి వచ్చినా ఇంటికి వచ్చేసరికి బిడ్డలు ఉంటారు, బిడ్డల దగ్గర కొద్దిసేపు కూర్చొని మాట్లాడి వాడికి చెప్పాల్సింది చెప్పి వాడిని దేవుని మాటలు ఏం చేయాలి? నువ్వు నేర్పించాలి. అంటే బిడ్డలు పెంచడంలో తల్లిది మాత్రమే కాదు పాత్ర, తండ్రిది కూడా ఉంది. ఇరువురు కలిస్తేనే దేవుని మాటలు వాడికి చెప్పడానికి ఏముంటుంది? అవకాశం ఉంటుంది. వాడిని నేర్చుకోవడానికి కూడా ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. మరి బిడ్డలకు దేవుని మాటలు ఎప్పుడు నేర్పించాలి, ఎలా నేర్పించాలి అనే విషయాలు కూడా మనం ఆలోచించుకుంటూ ముందుకెళ్ళగలిగితే, అంటే బిడ్డలకు మనం దేవుని మాటలు నేర్పించడానికి ఒక పద్ధతి ఉందండి. ఏంటి ఆ పద్ధతి అంటే, ప్రతి కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉండాలి. ఏ ప్రార్థన? కుటుంబ ప్రార్థన ఉండాలి. తల్లి తండ్రి పిల్లలు అందరూ ఒక కూర్చొని, లేదా ఎవరి గదిలో ఆడు కూర్చున్నా అందరూ చోట కూర్చొని కుటుంబ ప్రార్థన అలవాటు ఉందనుకోండి, ఈ కుటుంబ ప్రార్థనలో అందరూ కూర్చొని ప్రార్థన చేసుకుంటాం, కుదిరితే అందరూ కలిసి పాట పాడతాం, కుదిరితే అందరూ కలిసి వాక్యం చదువుకుంటాం, కుదిరితే ఆ టైంలో కుటుంబ ప్రార్థన కనుక ఆ టైంలో పిల్లలకి ఏం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది? వాక్యం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే పిల్లలకు మన దేవుని మాటలు పనిగట్టుకు ఎప్పుడు చెప్పాలంటే, ప్రతిరోజు ప్రతి ఇంట్లో ఏముండాలి? నిద్రపోయే ముందు కుటుంబ ప్రార్థన ఉండాలి. నేను అడుగుతున్నాను, మీ అందరికీ బిడ్డలు ఉన్నారు, మీ బిడ్డలకు దేవుని మాటలు నేర్పించడానికి ఎంతమంది ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉన్నాయి చెప్పండి? మా ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉందని చేస్తండి. 1 2 3. మరి మిగతా ఇంట్లో ఏం లేదు, కుటుంబ ప్రార్థన లేదా? కనీసం కుటుంబ ప్రార్థన చేసుకోకపోతే ఎలాగా? కుటుంబ ప్రార్థన చేస్తున్నప్పుడే కుటుంబ ప్రార్థనలో మనం ఏం చేయడానికి అవకాశం ఉంటుంది? పిల్లలకు దేవుని మాటలు చెప్పడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ ప్రార్థన చాలా ముఖ్యమైనది. ఓ 4-5 చేతులు ఎత్తారు, సంతోషం. అయితే ఈ 4-5 చేతులలో మళ్ళీ మరో ప్రశ్న ఎత్తున్నాను. మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉంది, ఓకే. ఈ కుటుంబ ప్రార్థన రోజు ఉందా, అప్పుడప్పుడు ఉందా? కుటుంబ ప్రార్థన ముఖ్యం, ఆ కుటుంబ ప్రార్థన రోజు ఉండడం ముఖ్యం. మళ్ళీ రోజు ఉంటే ఉంది అర్థవంతంగా ఉందా, అడవడిగా ఉందా? మళ్ళీ చెప్తున్నాను, మన పదం మీకు అర్థం లేదు. కుటుంబ ప్రార్థన ఉండడం ముఖ్యం. నెక్స్ట్, ఆ కుటుంబ ప్రార్థన రోజు ఉండడం ముఖ్యం. రోజు ఉండడమే కాదు, ఈ రోజు చేసే ఈ కుటుంబ ప్రార్థన అడావిడిగా కాదు, ఎలా ఉండాలి? అర్థవంతంగా ఉండాలి. అర్థవంతంగా అంటే కొంచెం టైం తీసుకొని ప్రశాంతంగా కూర్చొని బిడ్డలతో మాట్లాడి ప్రార్థన చేసుకొని నిద్రపోవడం. లేదా టైం అయిపోతుందా, రోజు మన కుటుంబ ప్రార్థన చేయాలి, పాస్గా చెప్పాడు కదా, 2 నిమిషాలు ప్రార్థన చేయాలి, 4 నిమిషాలు పడుకోవడం, అలా ఉండకూడదు. అడావిడిగా ఉండకూడదు. ఎలా ఉండాలి? అర్థవంతంగా ఉండాలి. అలా అర్థవంతమైన నిత్యం జరిగే కుటుంబ ప్రార్థన మన ఇంట్లో ఉంటే ఆ సమయంలో బిడ్డలకు కొన్ని దేవుని మాటలు చెప్పుకోవడానికి ఏముంటుంది? అవకాశం ఉంటుంది. అంటే బిడ్డలకు దేవుని మాటలు చెప్పాలి. ఎప్పుడు చెప్పాలి, ఎలా చెప్పాలి అని మనం ఆలోచిస్తున్నప్పుడు కుటుంబ ప్రార్థన ద్వారానే ఏమవుతుంది? దేవుని మాటలు బిడ్డలకు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులే బిడ్డలకు దేవుని మాటలు చెప్పాలి. తల్లిదండ్రుల మాటల ద్వారానే బిడ్డలు మారాలి. తల్లిదండ్రులు చెప్పిన మాటల ద్వారా మారి బాప్తిసం పొందాలి. మనం ఏమనుకుంటాం, సండే స్కూల్ మాస్టర్ పని పాస్టర్ గారి పని అనుకుంటాం. కాదు. బిడ్డలు మారి బాప్తిసం తీసుకోవడం అనే పని ఎవరిది కాదు? పాస్టర్ గారిది కాదు,
సండే స్కూల్ మాస్టర్ది కాదు, ఎవరిది? తల్లిదండ్రులకు ఉన్న మీరే మీ బిడ్డలకు దేవుని మాటలు చెప్పాలి. మీరు చెప్పిన దేవుని మాటల వల్ల వాడికి మారు మనసు రావాలి. మారు మనసు కాదు, బాప్తీసం తీసుకుంటాను అమ్మాని మీ దగ్గర అనాలాడు. అలా మీ పిల్లలకి ఏం చేయాలి మీరు? అలా మీ పిల్లలకి ఏం చేయాలి? చెప్పాలి. అలా మీరు చెప్పాలంటే మీ ప్రతి ఇంట్లో ఉండాలి కుటుంబ ప్రార్థన కంపల్సరీ. ఏంటి ఇది ఎలా సాధ్యమవుతుందండి, ఇది ఎక్కడ సాధ్యమవుతుందండి, మేము మా పిల్లలు చెప్పడం ఏంటి, మా పిల్లలకి మేము చెప్తే వాళ్ళు మారుమనసు పొందడం ఏంటి, మారుమనసు పొంది బాప్తీసం మేము చెప్పడం వల్ల వాళ్ళు తీసుకోవడం ఏంటండి అని అంటారు. అవునండి, బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు తిమోతి అని ఒక యవనస్తున్నాడు. తిమోతి అని యవనస్తుడు మారాడంట. ఎవరి వల్ల తిమోతిని మారేవంటే మా అమ్మ వాళ్ళు మారాను అన్నాడు. మీ అమ్మ ఎవరి వల్ల మారింది అంటే మా అమ్మమ్మ వాళ్ళు మారింది అన్నాడు. అంటే వాళ్ళ అమ్మకి చెప్తే వాళ్ళ అమ్మ ఏమో తిమోతికి చెప్పిందంట. అంటే అమ్మ పని ఏంటి? అమ్మ పని ఏంటి? బిడ్డలకు ఏం చెప్పాలి? దేవుని మాటలు చెప్పాలి. నిజంగా దేవుడు ఎంత ప్లానో చెప్పనండి. బిడ్డలు మనకిచ్చిన తర్వాత దేవుడికి ఎంత ప్లానో చెప్పనా? ఒక చిన్న బిడ్డను మనకిచ్చి ఆ చిన్న బిడ్డను పెంచడానికి, మంచి మార్గంలో పెట్టడానికి ఆ బిడ్డపై 6 తలకాయలు పెట్టాడు. ఎన్ని తలకాయలు? 6. అమ్మతరు పితరు ఉంటారు, అమ్మతరు పితరు, నాన్నతరు పితరు, అమ్మ బాబు, ఎంతమంది? 6 తలకాయలు పెట్టాడు. దేనికి? ఒకటి పెంచడానికి. 6 తలకాయల్ని ఒకటి పెంచడానికి పెడితే ఈ 6 తలకాయలు ఏం చేస్తున్నాయి? ఎవరి తల్లో ఉన్నాయి వాడి బాధలాడి ఈ పుట్టినోడు ఉలీడు. ఇంకా బిడ్డలు పాడైపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ 6 తలకాయలు ఏం చేయట్లేదు? పుట్టిన వీడిని ఏం చేయట్లేదు? పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే ఎవరింట్లో ఏమి లేదు, కుటుంబ ప్రార్థన లేదు. నేను చెప్తున్నాను ఈ సభాముఖంగా, ఈ కార్యక్రమం ద్వారా నేను చెప్పే విషయం ఏంటంటే, బిడ్డలు దేవుడు మీకు ఇచ్చేడు సంతోషం, బిడ్డల కొరకు మీరు ప్రార్థన చేయండి సంతోషం. బిడ్డల కొరకు మీరు ప్రార్థన చేయడమే కాదు, బిడ్డలకు దేవుని మాటలు నేర్పించాలంటే మీ ఇంట్లో, మీ ప్రతి ఇంట్లో ప్రతిరోజు క్రమబద్ధంగా ఏముండాలి? కుటుంబ ప్రార్థన ఉండాలి. కుటుంబ ప్రార్థన ఉంటేనే ఖచ్చితంగా మీ బిడ్డలు ఏమవుతారు? దేవుని మాటలు నేర్చుకోవడం కాదు, మారు మనసు పొందాలనుకుంటారు. మారు మనసు పొందడమే కాదు, బాప్తీసం తీసుకోవాలనుకుంటారు. కుదిరితే దేవుని కోసం బతుకుతారు. దేవుడున్న మహాలోకాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే మీ బిడ్డల్ని దేవుడున్న మహాలోకాలకు చేర్చాలంటే ఆ పని మీరేం చేయాలంటే ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఉండాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి. ఇది రెండోది. మొట్టమొదటిది ఏంటి? బిడ్డలు ఎలా పెంచాలి? బిడ్డల కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నెక్స్ట్, పిల్లలకు దేవుని మాటలు చెప్పాలి. దేవుని మాటలు ఎలా చెప్పాలి? ఎప్పుడు చెప్పాలి? కుటుంబ ప్రార్థన ద్వారానే మనం దేవుని మాటలు చెప్పడం. ఎందుకంటే ఆ సమయంలో కొంత సమయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది రెండో పద్ధతి. ఇక మూడో పద్ధతి కూడా చెప్తానండి. మూడో పద్ధతి ఏంటంటే బిడ్డలను ఎలా పెంచాలంటే, మూడో పద్ధతి ఏంటంటే బిడ్డలను శిక్షించాలి, చెత్తకొట్టేయాలి. ఏం కొట్టాలి? చెత్తకొట్టాలి. కొన్ని వాక్యాలు మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. సామెతల గ్రంథము 22వ అధ్యాయం, 23వ అధ్యాయం 13, 14 వచనాలు మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, నీ బాలులను శిక్షించుట మానుకొనకము అంటే అర్థం ఏంటి? రోజు అన్నం ఎలా పెడతావో రోజు తండ్రులు కూడా అలా పడాలడికి. మానుకొనవద్దంటే అర్థం ఏంటి? కొట్టడం మానొద్దంటే, మానుకొనకము అంటే అర్థం ఏంటి? కొట్టడం మానకూడదు. నువ్వు కొట్టడం కంపల్సరీ. కొట్టడం ఏం చేయొద్దు అన్నాడు? మీ పిల్లలను చదవాలి, మీ బాలులను శిక్షించుట మానుకొనకము. ఎందుకు వాడిని కొట్టడం మానకూడదంటే, రోజు ఎందుకు కొట్టాలంటే చెప్తున్నాడు, బెత్తముతో వారిని కొట్టిన ఎడలా వాడు చావకుండును. బెత్తంతో కొడితే వాడు చావడు. బెత్తంతో కొడితే చచ్చిపోతారు కదా. చావడంటే ఏంటి? ఏ చావడంటే నరకం వెళ్ళి ఆ చావడాలి. అది చెప్తున్నాడు. బెత్తముతో వారిని కొట్టిన ఎడలా వాడు చావకుండును. బెత్తముతో వారిని కొట్టిన ఎడలా పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవే. అంటే మీ పిల్లల ఆత్మలు మీరు పరలోకం వెళ్ళేలా చేయాలి అంటే, పాతాళం వెళ్లకుండా చేయాలి అంటే, పరలోకి వెళ్ళేలా పాతాళం వెళ్లకుండా ఉండేలా చేయాలి అంటే, మీ పిల్లల విషయంలో మీరేం చేయాలి? రోజు ఏం చేయాలి? బెత్తం వాడాలి. బెత్తం వాడితేనే వాడు మార్పు చెందుతాడట. అదే సామెతల గ్రంథము 22వ అధ్యాయం 15వ వచనం. అదే సామెతల గ్రంథము 22వ అధ్యాయం 10వ వచనం. బాలుడు హృదయములో మూఢత్వం స్వాభావికంగా పుట్టును, శిక్షాదండము దానిని వానిలో నుండి, వాళ్ళలో ఉన్న ఈ చెడు, ఈ చెత్త, ఈ చెదారం, ఈ ఆలోచనలు బయటకు రాకుండా ఉండాలంటే అప్పుడప్పుడు నువ్వేం చేయాలి? కర్ర పెట్టుకోవాలి. ఈ కర్ర పట్టుకొని కొడుతూ ఉంటేనే వాళ్ళలో ఉన్న చెడు ఏమవుతుంది? బయటికి పోతుంది. బిడ్డలను ప్రేమించాలి. బిడ్డలు ఏం చేయాలి? ఖచ్చితంగా ప్రేమించాలి. బిడ్డలు ప్రేమించాలి, కానీ ఖచ్చితంగా ఏం చేయాలి? శిక్షించాలి.
శిక్షిస్తున్నామంటే ప్రేమ ఉన్నట్టే. ఆడు మారాలనే కదా, ఆడు బాగుపడాలనే కదా. ఆడు బాగుపడాలని మనం ఏం చేస్తున్నాం, మనం కొడుతున్నాం. అంటే మనం శిక్షించడంలో కూడా వాడి మీద మనకేముంది, ప్రేమ ఉంది. ఆడు మారాలని, వాడు బాగుపడాలని, ఈ లోకంలో బాగా జీవించాలని, ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళాలని, పరలోకం. అంటే ఆ లోకం వెళ్ళాలి అంటే, పరలోకం అనే ఆ లోకం వెళ్ళాలంటే, పాతాళం వెళ్లకుండా ఉండాలంటే బిడ్డలను రోజు ఏం చేయాలి, కొట్టాలి కొట్టాలి కొట్టాలి. కొట్టాలంటే ఎలా కొట్టాలి, కొన్ని పద్ధతులు చెప్తాను. ఎలా కొట్టాలో కొన్ని పద్ధతులు చెప్తాను. నేను కొట్టడానికి కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని పద్ధతులు చెప్తాను. ఎలా కొట్టాలంటే, ఎలా శిక్షించాలంటే ఖచ్చితంగా బెత్తంతోనే శిక్షించాలి, చేతులతో శిక్షించకూడదు. గమనించాలి. ఇప్పుడు వరకు ఎవరన్నా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వాలి. బిడ్డలను శిక్షించాలి, ఖచ్చితంగా బెత్తంతోనే కొట్టాలి, చేతులతో కొట్టకూడదు. చేతులతో కొట్టకూడదు, చేతులతో కొట్టకూడదు. ఈ చేతులు ఏం చేయాలి చెప్పనా, ఈ చేతులు ఎత్తి వారి కొరకు ప్రార్థన చేయడానికి, వారిని దీవించడానికి చేతులు వాడాలి తప్ప చేతులతో వాడిని ఏం చేయకూడదు, కొట్టకూడదు. చేతులతో కొట్టామనుకోండి, ఎక్కడ పడితే అక్కడ కొడతాం, ఎలా పడితే అలా కొడతాం, ఏదైనా జరిగే ప్రమాదం ఉంటుంది. కామన్గా చేతులు కొడితే ఎక్కడ కొడతాం, ఇక్కడ కొడతాం. ఇక్కడ కొడితే ప్రమాదం, బిడ్డలు చచ్చిపోతారు. కనుక చేతులతో కొట్టకండి. దేంతో కొట్టాలి, బెత్తంతో మాత్రమే కొట్టాలి, బెత్తంతో కొట్టాలి. కనుక పిల్లలు బెత్తంతో కొట్టాలి కనుక అర్జెంటుగా ప్రతి తల్లిదండ్రులు బెత్తం ఏం చేయాలి, అర్జెంటుగా కొనాలి. ఫస్ట్దేమో బెత్తంతో కొట్టాలి, రెండోది బెత్తాన్ని కొనాలి, మూడోది ఈ బెత్తం వీడిని తీసుకెళ్ళి కొనాలి. మీరు ఈ బెత్తం వీడిని తీసుకునే మార్కెట్కి వెళ్ళి మంచి బెత్తం కొనాలి. కొంటూ మీరు ఏం చేయాలి చెప్పనా, ఈ బెత్తం ఎందుకు కొంటున్నామో వాడికి తెలిసేలా చేయాలి, తెలిసేలా చేయాలి. వాడు మిమ్మల్ని అడగాలి, అమ్మా ఈ బెత్తం ఎందుకు కొంటున్నావు అని వాడు మిమ్మల్ని అడిగేలా చేయాలి. అప్పుడు మీరు చెప్పాలి, నువ్వు తేడా చేస్తే నీ తాడ తీస్తాను రా అని చెప్పాలి. ఆడి మైండ్లో పడిపోతుంది. అంటే కర్ర కొన్నది చెప్పాలి, కర్ర కొన్నది నా కోసమే, నేను తేడా చేస్తే నన్ను చిత్త కొట్టేస్తుంది అని ఆడి ఇంటికి వచ్చేలోపు వాడికి అర్థమైపోవాలి. ఫస్ట్ది కర్రతో కొట్టాలి, చేతులతో కొట్టకూడదు. రెండోది బెత్తం అర్జెంటుగా కొనాలి. మూడోది బెత్తం కొనడానికి వాడిని తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళిన తర్వాత ఈ బెత్తం ఎందుకు అని వాడు అడిగేలా మీరు చెప్పేలా ప్రయత్నం చేయాలి మీరు. ఇక నాలుగోది, ఇందులో నాలుగోది నోటితో బిడ్డలు దూషించకూడదు. నోటితో బిడ్డలు ఏం చేయకూడదు, మనం దూషించకూడదు. ఎందుకు దూషించకూడదు అంటే, ఈ దూషించే క్రమంలో బూతులు మాట్లాడేసే ప్రమాదం ఉంటుంది. బిడ్డలను నోటితో దూషించే క్రమంలో ఏం మాట్లాడేసే ప్రమాదం ఉంటుంది, బూతులు మాట్లాడే ప్రమాదం ఉంటుంది. కనుక నోటితో బిడ్డలు ఏం చేయకూడదు, దూషించకూడదు. ఏకంగా కర్రే తీస్తే కొట్టడమే. ఇక ఇందులో ఐదో పాయింట్ చేసే ప్రయత్నం చేస్తాను. పొరపాటున చేస్తే శిక్షించరాదు బిడ్డల్ని. అలా కొట్టమన్నాడు కదా, రోజు కొట్టేస్తానని చెప్తున్నాడు. పొరపాటున చేస్తే ఏం చేయకూడదు, శిక్షించరాదు. మూర్ఖంగా చేస్తే శిక్షించాలి. ఎందుకు కొడుతున్నామో వాడికి తెలిసేలా చెప్పాలి. మళ్ళీ చెప్తున్నాను. పొరపాటున బిడ్డలు తప్పు చేస్తే ఏం చేయకూడదు, శిక్షించకూడదు. వాడు తప్పు చేసినప్పుడు ఆ తప్పు కావాలని చేశాడా, పొరపాటున చేశాడా, ఎంక్వైరీ చేయాలి మనం. ఆడు తప్పు చేశాడు కనుక కొట్టేసే ప్రయత్నం చేయకండి. తప్పు చేస్తే ఆ తప్పు పొరపాటున చేశాడా, కావాలని చేశాడా, ఏం చేయాలి మనం, ఎంక్వైరీ చేయాలి. పొరపాటున చేస్తే బిడ్డలు మనం కొట్టకూడదు. మూర్ఖంగా చేస్తున్నాడు అనుకోండి, కొట్టాలి. ఎందుకు కొడుతున్నాం వాడికి తెలియాలి. ఇక ఇందులో ఆరో పద్ధతి ఏంటంటే తల్లి కొడితే తండ్రి కొట్టకూడదు, తండ్రి కొడితే తల్లి కొట్టకూడదు. ఇది ఆరో పద్ధతి. మరి చెప్తున్నానండి, తల్లి కొడితే తండ్రి కొట్టకూడదు, తండ్రి కొడితే తల్లి కొట్టకూడదు. కొట్టకూడదు అన్నానంటే ఏం చెప్తున్నానంటే, తల్లి కొడుతున్నప్పుడు తండ్రి మధ్యలోకి వెళ్ళకూడదు. వీడు అంటాడు, నా కూతురు అంటాడు, నువ్వు ఒకటో కన్నవరా దిక్కుమాలుడా. తల్లి కొడుతున్నప్పుడు తండ్రి మధ్యలోనికి వెళ్ళకూడదు, తండ్రి కొడుతున్నప్పుడు తల్లి మధ్యలోనికి వెళ్ళకూడదు. సైలెంట్గా ఉండాలి పక్కన విడి. ఆ తర్వాత నాన్న ఎందుకు కొట్టాడో వివరంగా తల్లి చెప్పాలి, అమ్మ ఎందుకు కొట్టిందో తల్లి వివరంగా చెప్పాలి. ఇద్దరు కలిసి ఒకేసారి కొట్టకూడదు. మళ్ళీ చెప్తున్నానండి, ఇద్దరు కలిసి ఒకేసారి కొట్టకూడదు. ఇది 8వ పద్ధతి. 9వ పద్ధతి చెప్తున్నానండి, బిడ్డలు కొట్టిన వెంటనే ఆడికి కావాల్సింది కొని పెట్టేయాలి.
మళ్ళీ చెప్తున్నానండి, బిడ్డలను కొట్టిన వెంటనే వాడికి కావాల్సింది ఏం చేయాలి? కొనిపెట్టాలి. వాడిని శిక్షించడమే కాదు, వాడిని ప్రేమిస్తున్నాం అన్న సంగతి కూడా వెంటనే వాడికి తెలియాలి. నేను చెప్పే పద్ధతి మీకు అర్థమవుతుంది లేదు? కొట్టాలి, కొట్టిన 5 నిమిషాలకే కావాల్సిన వాడికి కొనిపెట్టాలి. ఎందుకంటే వాడిని మనం ప్రేమిస్తున్నాము అన్న సంగతి కూడా వాడికి తెలియాలి. చివరిగా ఇందులో పదో పద్ధతి చెప్తున్నాను. పిల్లల్ని కొట్టాల్సి వస్తే, తప్పు చేశాడు ఖచ్చితంగా ఏం చేయాలి? కొట్టాలి. అలా కొట్టాల్సి వస్తే ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకొని, తల్లిదండ్రులు ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకొని ఆ తర్వాత కొట్టాలి. ఆ పద్ధతులు మీకు అర్థమవుతలేదు? తప్పు చేస్తే కొట్టాలి. కొట్టే ముందు 5 నిమిషాలు ప్రార్థన చేసుకున్న తర్వాత ఏం చేయాలి? కొట్టాలి. ఎందుకు ప్రార్థన చేసుకొని కొట్టాలి? అలా నువ్వు ప్రార్థన చేసుకొని కొడితేనే మనస్సు ఎలా ఉంటుంది? కుదురుకుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది, చక్కగా కొడతావు. నువ్వు ప్రార్థన చేసుకోకుండా కొట్టేవు అనుకోండి, ఆవేశంలో కొడతావు, వాడు చచ్చిపోయే ప్రమాదం ఉంటుంది. ఆ పదం మీకు అర్థమవుతుంది లేదు? ఏమండి, ఆడు తప్పు చేశాడు, మనకు ఆల్రెడీ కోపం వచ్చేస్తుంటుంది, ఈ టైంలో వెళ్ళి ప్రార్థన చేయగలమా? చేయలేం, ఇది అసాధ్యం. కానీ ట్రై చేయండి. ఎందుకంటే మనం అలా ప్రార్థన చేసి కొడితే ప్రశాంతంగా కొడతాం, జాగ్రత్తగా కొడతాం. ప్రార్థన చేసుకోకుండా కొడితే, ఆవేశంలో కొడితే వాడికి ఏదైనా అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన కొడుతుంది దేనికి? మనం ఏమండి, వాడు తప్పు తెలుసుకొని మారడానికి. నేను అంటాను, కొడితేనే తిడుతానో మారతాడు లేదు నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా వాడి కోసం ప్రార్థన చేస్తే ఏమవుతాడు? మారతాడు. అందుకే ప్రార్థన చేసి కొట్టడమే దేనికి? మారడానికి. కనుక వాడు మారడానికి ముందేం చేయాలి? ప్రార్థన చేయాలి. అంటే తల్లిదండ్రులు ఆవేశంలో ఏ పనులు చేయకుండా చక్కగా ఈ 10 పద్ధతులు మనం ఫాలో అవ్వగలిగితే ఖచ్చితంగా బిడ్డలు ఏమవుతారు? ఒకరోజు సక్సెస్ అవుతారు. ఇది చిన్న పిల్లలు పెంచే పద్ధతి. మళ్ళీ చెప్తాను, ఇది చిన్న పిల్లలు పెంచే పద్ధతి. ఈ చిన్న పిల్లలు పెంచే పద్ధతిలో మొట్టమొదటి ఏంటి? బిడ్డల కొరకు ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలి, వాడు కూడా ఈ ప్రార్థన చూసి ప్రార్థన నేర్చుకోవాలి. రెండోది, బిడ్డలకు బోధించాలి, బిడ్డలకు నేర్పించాలంటే ముందు నువ్వు నేర్చుకోవాలి. నువ్వు నేర్చుకుంది వాడికి చెప్పడానికి ప్రతి ఇంట్లో ఏముండాలి? కుటుంబ ప్రార్థన ఉండాలి. ఈ కుటుంబ ప్రార్థన కూడా ఎలా ఉండాలి? ప్రతిరోజు ఉండాలి. అడావిడిగా కాదు, అర్థవంతంగా ఉండాలి. అలా అడావిడిగా కాకుండా అర్థవంతంగా కుటుంబ ప్రార్థన జరగడం వల్ల తిమోతి అనే యవనస్తుడు మారాడు. ఎలా మారాడు అంటే వాళ్ళ అమ్మ వల్ల మారాడు. వాళ్ళ అమ్మ ఎలా మారింది అంటే వాళ్ళ అవ్వ వల్ల మారింది. అంటే తల్లిదండ్రుల వల్లే తిమోతి మారాడు కనుక మన బిడ్డలు కూడా మన వల్ల ఏమవ్వాలి? మారాలి. మా పిల్లడు ఎలా వస్తాడో తెలియదు, మనకు భయం. బయటికి వెళ్ళి ఎలా వస్తాడో తెలియదు. ఆడు మంచోడు కాదని మనకే తెలుసు. ఆడు మంచోడు కాదని మనకు తెలిసినప్పుడు వాడి విషయం ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మనం? ఏమండి, ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వారి కోసం ప్రార్థన చేస్తుండాలి. ఎప్పుడు దేవుని మాటలు చెప్పాలి. చిన్నపిల్లలు కనుక వాళ్ళకి ఏమీ తెలియదు కనుక అర్థవంతంగా చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, పిల్లలు బయటికి వెళ్ళిన తర్వాత ఎలా వస్తారో చెప్పలేము, ఎవరిని కొడతారో చెప్పలేము, ఎవరితో గొడవ పెట్టుకుంటే తెలియదు మనకు. ఉదాహరణకి ఎవరైనా సరే, హలో బ్యాటరీ అయిపోయిందా? దా మా టైం ఎంత చూడండి. హలో పావు తక్కువ, ఇంకా పావు గంట ఉంది, ముగించేద్దాం. కంగారు పడకండి, ఇంకా పావు గంట ఉంది, ముగించేద్దాం. 8 గంటలు కదా, ముగించేద్దాం. 8 గంటలు ముగించేద్దాం, పావు గంట. ఇక ఈ పిల్లల విషయమే తీసుకోవాల్సిన మరొక జాగ్రత్త మర్చిపోయాను. ఆ జాగ్రత్త ఏంటంటే, మీ పిల్లలు తప్పు చేశారని ఎవరైనా వచ్చి మీతో చెప్తే వాళ్ళతో గొడవ గెలుపుకోండి. ఏం చేయకండి, వాళ్ళతో ముందు గొడవ కలగండి. ఏం చెప్పాలి? లేదమ్మా, మా వాడికి మేము చేస్తాం చెబుతామని ఇంటికి తీసుకెళ్ళి ఏమైందిరా ఏంటని మీరు అడగాలి, ఎంక్వైరీ చేయాలి. ఆ తర్వాత గొడవకి వెళ్తే వెళ్ళు, లేకపోతే మనే. ముందు మాత్రం మా వాడు ఏ తప్పు చేయడని అనుకో. నువ్వు మీ పిల్లోడికి తెలియాలి, మా అమ్మ ఏది నన్ను ఏం చేయదు, నమ్మదు, నా వెనకాల రాదు, నన్ను వేసుకోరాదు, నాకు సపోర్ట్ చేయదు కనుక నేను జాగ్రత్తగా ఉండాలని వాడు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాడు. నువ్వు ప్రతిదానికి గొడవ గెలిపేవనుకో. మా ఊర్లో ఫ్యామిలీ ఉందండి, ఆ ఫ్యామిలీ కోసం చెప్పాలి. ఇంకా నేను మాట్లాడే మైక్ ఉంది కదా, ఇది సుమారుగా 18,000. కొంతమంది పిల్లలు ముక్కలుగా నరికేశారు చర్చిలోకి వచ్చి మైక్ని. ఎల్లుండి తలం గొడవ వస్తుంది. అది స్పెషాలిటీ అదంట. ఆ పక్కనే పాకుంటే పాకం తగలబెట్టేశారు పిల్లలు. ఆ పిల్లలు చాలా మొండోళ్ళు, చాలా గొడవలు పెడుతుంటారు. అయితే మీ పిల్లలు తప్పు చేశారని చెప్తే వాళ్ళు ఏం చేయరు? పట్టించుకోకపోగా అడుగునోడి మీద గొడవకి వెళ్తారు.
వాళ్ళు ఎంత మంచోళ్ళని మనం మాట్లాడుకుంటామో, ఎవరు ఆ తల్లిదండ్రులు ఎంత మంచోళ్ళు. ఎందుకని అడుగుల మీదకి ఎవరికి వెళ్తారు? వాళ్ళ కోసం అలా మాట్లాడుకుంటారు, రేపు మన కోసం కూడా అలాగే మాట్లాడుకుంటారు. కనుక ఎవడైనా మీ పిల్లలు తప్పు చేశారని మనతో చెప్తే మనం ఏం చేయాలి? సరే అమ్మా, మా ఓడి చెప్తాం, సరి చేస్తాం అని చెప్పి ఏం చేయాలి? పంపించాలి. ఇంట్లో తీసుకెళ్ళి రెండు బాధేయాలి. అప్పుడు వీడు ఎవరితో గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నం చేయడు, ఏ గొడవను ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయడు. కనుక చిన్నపిల్లల తల్లిదండ్రులు ఈ జాగ్రత్తలన్నీ మీరు తీసుకోగలిగితే ఖచ్చితంగా చిన్నపిల్లలు ఉన్నతంగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది, తప్పులు చేయకుండా బ్రతకడానికి అవకాశం ఉంటుంది, క్రమంగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. మారతాడు, మారు మనసు పొందుతాడు, దేవుడి కోసం బతుకుతాడు, దేవుడున్న మహాలోకానికి వెళ్ళడానికి కూడా ఏముంటుంది? అవకాశం ఉంటుంది. ఇది చిన్న పిల్లలు పెంచే పద్ధతి. ఇప్పుడు టీనేజ్ పిల్లలు పెంచే పద్ధతి చెప్తానండి. టీనేజ్ పిల్లలు అంటే 13 నుంచి 19 సంవత్సరాలు ఉండే పిల్లలు పెంచే పద్ధతి కూడా మనకు తెలియదు. మనం ఏంటంటే చిన్న పిల్లలు పెంచుతామే, ఆ పద్ధతిలో పెంచుతాం 13 సంవత్సరాలు వచ్చిన పిల్లలు కూడా. ఎందుకంటే మనకు మరీ ముద్దు కదా, కాకి పిల్ల కాకి ముద్దున్నట్లు ముద్దులేసుకుంటాం అండి. కనుక చిన్నపిల్లలు ఎలా పెంచాలో తెలియాలి, పెద్దోళ్ళు ఎలా పెంచాలో తెలియాలి. పెద్దోళ్ళు ఎలా పెంచాలి, టీనేజ్ పిల్లలు ఎలా పెంచాలో కొన్ని విషయాలు మీకు చెప్తానండి. టీనేజ్ పిల్లలు మనం ఎలా పెంచాలో అందులో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, చిన్న టీనేజ్ పిల్లలు 13 నుంచి 19 సంవత్సరాలు ఉన్న పిల్లలు మనం ఎలా పెంచాలంటే వారి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చెప్పిన. మొట్టమొదటి జాగ్రత్త ఏంటంటే షరతులు లేకుండా ప్రేమించాలి. ఏం లేకుండా? షరతులు లేకుండా ప్రేమించాలి. షరతులు లేకుండా అంటే ఏంటండి? ఇదిగో నువ్వు పాస్ అయితే నీకు అది కొంటాను, ఏ పాస్ అయిపోతే కొనవా, నువ్వు ఏదైనా చేస్తే నిన్ను ప్రేమిస్తాను అని షరతులు తగ్గ ప్రేమలు మనం ఏం చేయకూడదు? చూపించకూడదు. షరతులు లేకుండా ప్రేమించాలి. షరతులు లేకుండా ప్రేమించాలి. కొంతమంది దిక్కుమాలులకి ఆడపిల్లలు అంటే నచ్చదు, మగపిల్లడే కావాలి. అడిగి మూతి మీద మూతి పగలగొట్టాలండి. ఈ దరిద్రుడు ఏం చేస్తారంటే నా కొడుకు నా కొడుకు నా కొడుకు అంటాడు, కొడుకుని ప్రేమిస్తాడు, కూతురిని ప్రేమించడు. అంటే ఆడికి ఏదో కొన్ని కండిషన్లు ఉంటాయి, కూతురు కట్నం బోడు చేయాలి, ఎందుకురా బాబు అని ఆడికి మొదటి నుంచి చూపు ఉంటుంది. సరైన ప్రేమను అక్కడ చూపించడు, షరతులతో ప్రేమిస్తుంటాడు. ఎప్పుడైతే బిడ్డలను షరతులతో మనం ప్రేమిస్తామో, షరతులు కలిగి ప్రేమిస్తామో, ఇంట్లో ఎప్పుడైతే ప్రేమ ఉండదో, ఇంట్లో ఎప్పుడైతే ప్రేమ దొరకదో, బయట ఎవడన్నా వచ్చి ఐ లవ్ యూ అన్నాడు అనుకోండి, నాకు ఐ లవ్ యూ అంటది. అంటే బయట ఎవడన్నా ప్రేమ అనేసరికి ఎందుకు అట్రాక్ట్ అవుతున్నామంటే ఇంట్లో ఏమి లేదు, ప్రేమ లేదు. ఎప్పుడు మన బిడ్డలు ప్రేమిస్తుండాలి. కుదిరితే అప్పుడప్పుడు ఏం చేస్తుండాలి? ఐ లవ్ యూ మై డాటర్, ఐ లవ్ యూ మై సన్ అని మన ప్రేమను ఎప్పుడు ఏం చేస్తుండాలి? వ్యక్తపరుస్తుండాలి. నేను చెప్పే భాష మీకు అర్థమవుతుంది లేదు. బిడ్డలు ప్రేమించాలి, ఆ ప్రేమను మనం వారు ఎదుట ఏం చేయాలి? చూపించాలి. ఐ లవ్ యూ అనే పదం కొత్తగా ఉండకూడదు. ఐ లవ్ యూ అనే పదం ఏమైపోవాలి? మీ ఇంట్లో పాతైపోవాలి. బయట ఎవడన్నా ఐ లవ్ యూ అనే పదం చెప్పేసరికి ఆ పదం చాలా వింతగా ఉంటుంది. ఎందుకంటే ఆ పదం ఎప్పుడు మన ఇంట్లో వినపడకపోయేసరికి. కనుక ఐ లవ్ యూ అనే పదం పాత అయిపోవాలంటే ఇంట్లో బిడ్డలు ప్రేమించాలి, షరతులు లేకుండా ప్రేమించాలి. నువ్వు మగపిల్లడు ఆడపిల్లడు తారతమ్యాలు అనకూడదు. అచ్చేస్తే ప్రేమిస్తాను, ఇచ్చేస్తే ప్రేమిస్తాను అనకూడదు. వయసు మీద పడుతుంది కనుక, 13 దాడుతుంది కనుక, వయసులోకి వెళ్తున్నారు కనుక మన ప్రేమను ఏం చేస్తుండాలి? ధారాళంగా వారికి చూపించాలి. ప్రేమ ఇంట్లోనే దొరుకుతుంది, బయట ప్రేమ లేదు అన్నంతగా ఇంట్లో ఏం చూపించాలి? ప్రేమ చూపించాలి. టీనేజ్ పిల్లలు పెంచే పద్ధతి చెప్తున్నాను. టీనేజ్ పిల్లల్ని ఎలా ప్రేమించాలి, టీనేజ్ పిల్లల్ని ఎలా పెంచాలంటే షరతులు లేకుండా వారిని ఏం చేయాలి? మనం ప్రేమించాలి. షరతులు లేకుండా ప్రేమించాలి. షరతులు లేకుండా ప్రేమించాలి. ఇక రెండోది వారిని ఎలా పెంచాలి అనే దాంట్లో రెండోది ఏంటంటే వారు చెప్పేది మనం వినాలి. వారు చెప్పేది ఏం చేయాలి? మనం శ్రద్ధగా వినాలి. వారు చెప్పేది శ్రద్ధగా వినాలి. వాళ్ళు ఏం చెప్తారో శ్రద్ధగా వినాలి. అవసరమైతే వాళ్ళు అడిగి, అమ్మ స్కూల్కి వెళ్ళావు కదా ఏంటి పరిస్థితి, కాలేజీకి వెళ్ళావు కదా ఏంటి పరిస్థితి, వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళావు కదా ఏంటి పరిస్థితి అని అడిగి 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 వాళ్ళు మనతో మాట్లాడుకున్నా అడిగి అక్కడ ఏం జరిగిందో అడిగి వారి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం మనం చేయాలి. అలా మనం శ్రద్ధగా వారి మాటలు వినడం వల్ల, అడిగి మరీ తెలుసుకోవడం వల్ల వారి జీవితంలో జరిగే ప్రతి సంఘటన మనకి ఏం చేస్తుంటారు? చెప్తూ ఉంటారు. ఎందుకంటే పాడు లోకం మంచి లోకం కాదు, బయట దరిద్రం అంతా బయట ఉంది. ఈ దరిద్రాలన్నీ వాళ్ళు లోపలేసుకొస్తారు, వాళ్ళ మైండ్ పాడైపోతుంటది. ఇలా పాడైపోయినప్పుడు అన్ని విషయాలు మనతో షేర్ చేసుకోవాలంటే, అన్ని విషయాలు మనతో చెప్పాలి అంటే ఖచ్చితంగా వారు చెప్పే విషయాలు కొన్ని మనం ఏం చేయాలి? వినాలి. శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వినాలి. రెండోది. ఇక మూడో విషయం చెప్తున్నానండి. మూడో విషయం చాలా ప్రాముఖ్యమైనది. 13 నుంచి 19 సంవత్సరాల బిడ్డలు మన ఇంట్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మూడోది ఏంటంటే వాళ్ళ దగ్గర మాదిరికరంగా బతకాలి. మన బతుకు బాగుండాలి. ఏముండాలి? మన బ్రతుకు బాగుండాలి. తల్లిదండ్రులుగా మన బ్రతుకు బాగున్నప్పుడు అది ఖచ్చితంగా బిడ్డలపై ఇంపాక్ట్ చూపిస్తుంది. మన బ్రతుకు బాగాలేదనుకోండి, బిడ్డలు పాడైపోతారు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చేస్తున్న తప్పే మీ బిడ్డలు చూసి, మీ బిడ్డలు విని అదే తప్పు చేశారు అనుకోండి, వాళ్ళు నువ్వు కొడితే ఏమంటారు?
నువ్వు తిడితే ఏమంటారు సహజంగా? ఏంటన్నా నువ్వు చేయట్లేదా, ఏంటమ్మా నువ్వు చేయట్లేదా అని మిమ్మల్ని అడిగే పరిస్థితి ఉంటుంది. మిమ్మల్ని అలా అడగకుండా ఉండాలంటే వాటి దగ్గర ఎలా ఉండాలి? మాదిరికరంగా బ్రతకాలి, మాదిరికరంగా బ్రతకాలి. మాదిరికరంగా బ్రతకలేదు అనుకోండి, ఖచ్చితంగా అవే వాళ్ళు చూస్తారు, అవే వింటారు, అవే వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. మీ అందరికీ తెలుసు, దావీదు అని ఒక ఆయన ఉంటాడు బైబిల్లో. ఆయన 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 ఒక రోజు ఏం చేస్తాడంటే, స్నానం చేస్తున్న ఒక ఆవిడ చూస్తాడు, తీసుకొచ్చుకుంటాడు, వ్యభిచారం చేస్తాడు, తన భర్తని చంపిస్తాడు. పొరుగువాడు భార్యని ఏం చేశాడు? ఆశించాడు, తీసుకొచ్చాడు, వ్యభిచారం చేశాడు, తన భర్తని చంపించాడు. ఇది ఆయన పిల్లలు వినలేదంటారా? విన్నారు. పిల్లలందరికీ బాధ తెలిసింది. ఓహో నాన్న ఎలా చేశాడా, నాన్న ఎలా చేశాడా, నాన్న వ్యభిచారం చేశాడు, అయితే నాన్న వ్యభిచారం చేశాడు. చూశాడు 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 అందులో ఆయనకు కొడుకున్నాడు, ఆడి పేరు అమ్మనోను. వీడు చూశాడు వాళ్ళ చెల్లినే, తామారని వాళ్ళ చెల్లిని చూశాడు. నాన్న చేశాడు కదా, నాన్న చేశాడు కదా, నాన్న చేస్తే తప్పేంటి? నాన్న చేస్తే లేని తప్పు, నేను చేస్తే తప్పు అనుకున్నాడు. చెల్లిని చూశాడు, చెల్లిని మోహించాడు, చెల్లినే ఏం చేశాడు? పాడు చేశాడు. నాన్న చేశాడు, నాన్న చేయడం కొడుకు చూశాడు, కొడుకు చూసి కొడుకు ఇప్పుడు ప్రయోగం ఎవరి మీద చేశాడు? సొంత చెల్లి మీద చేశాడు. నాన్న మాదిరిగా ఉండుంటే ఖచ్చితంగా కొడుకులు ఎలా ఉండేవాళ్ళు? మాదిరిగా ఉండేవాళ్ళు. నాన్న వ్యభిచారం చేశాడు, కొడుకు ఏం చేశాడు? వ్యభిచారం చేశాడు. నాన్న వ్యభిచారం చేయడమే కాదు, ఆమె భర్తను ఏం చేశాడు? చంపించాడు. నాన్న చంపించాడు, తప్పలేదు అయితే అనుకున్నాడు ఇంకో కొడుకు, ఆడి పేరు అబ్షోలం. ఈడేం చేశాడంటే అబ్షోలం చెల్లినే అమ్మను పాడు చేశాడు. కనుక నా చెల్లిని పాడు చేసావు కనుక అన్నగా ఉన్న అమ్మను ఏం చేశాడు? చంపేశాడు. నా చెప్తే తప్పులేనప్పుడు నేను చెప్తే తప్పేనుకున్నాడు. అబ్షోలము మరో కొడుకు ఏం చేశాడు? నాన్న మాదిరిగా ఉండుంటే, నాన్న వ్యభిచారం చేయకుండా ఉండుంటే, నాన్న ఎవరిని చెప్పకుండా ఉండుంటే, బిడ్డలు దాన్ని చూసేవాళ్ళు, దాన్ని వినేవాళ్ళు, వీళ్ళు కూడా బాగా బతికేవాళ్ళు. నాన్న దగ్గర మాదిరి లేకపోయేసరికి బిడ్డ వ్యభిచారం చేశాడు, నాన్న దగ్గర మాదిరి లేకపోయేసరికి బిడ్డ మరొకటి ఏం చేశాడు? చంపేశాడు. నేను చెప్పాలనుకుంటున్నానంటే 13 నుంచి 19 సంవత్సరాల పిల్లలు మన ఇంట్లో ఉన్నప్పుడు వారి దగ్గర మనం మాదిరి కలిగి జీవించాలి. నువ్వు గుటకేస్తే గుటకేస్తాడు, నువ్వు బీడీది అయితే వాడు బీడీది అవుతాడు, నువ్వు తాగితే వాడు తాగుతాడు, నువ్వు వ్యభిచారం చేస్తే వాడు వ్యభిచారం చేస్తాడు, నువ్వు బూతులతో వాడు తిడతాడు. ఏంట్రా తప్పన్నావు అనుకో, నువ్వు చేస్తే లేని తప్పు నేను చేస్తే ఏంటని అడుగుతాడు. కనుక బిడ్డలు బాగా బతకాలంటే, బిడ్డలు ఉన్నతంగా బతకాలంటే మనం మాదిరి కలిగిన జీవితాలు మనం ఏం చేయాలి? జీవించాలి. ఇది మూడోది. ఇక నాలుగోది కూడా చెప్తాను, బిడ్డల్ని ఇతరులతో ఎప్పుడు పోల్చకూడదు. ఆ పెంటమ్మని చూడు, ఆ పాపియమ్మని చూడు, వాళ్ళు బాగున్నారని ఎప్పుడు వేరే వాడిని ఏం చేయకూడదు, మనం పక్క వాళ్ళతో పోల్చకూడదు. ఎందుకంటే వాడుకున్న టాలెంట్ వాడుకుంటుంది, వాడుకున్న టాలెంట్ వాడుకుంటుంది. దేవుడు ఒక్కొక్కరు టాలెంట్ ఇస్తాడు. మా అమ్మ ఆ నాగేశ్వరం చూడొచ్చు కదా, ఆయన బాగా ఏటకెళ్తున్నాడంటే ఆయనకి ఏటకెళ్ళి టాలెంట్ ఇచ్చాడు, నాకు చెప్పే టాలెంట్ ఇచ్చాడు. నాలా ఆయన చెప్పలేడు, ఆయన నేను ఏటకెళ్ళను. దేవుడు ఎవరికి ఏ టాలెంట్ ఇస్తాడో తెలియదు. పిల్లలకున్న టాలెంట్ గుర్తించాలి, పిల్లలకున్న టాలెంట్ని మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి, ఎంకరేజ్ చేయాలి. పక్కోడిని చూపించి వాళ్ళు ఏం చేయట్లేదు అంటే వాడిని ఒకలా చేశాడు, దేవుడు ఈయన్ని ఒకలా చేశాడు సంగతి గుర్తించాలి. పక్క వాళ్ళతో ఎప్పుడు బిడ్డలు ఏం చేయకూడదు, మనం పోల్చకూడదు. పక్క వాళ్ళతో బిడ్డలు ఎప్పుడు పోల్చకూడదు. ఇక ఇందులో ఐదవది కూడా చెప్తాను, బిడ్డల ఎడల పక్షపాతం చూపించకూడదు. తారతమ్యాలు చూపించకూడదు. ఆడపిల్ల, కొంతమందికి ఆడపిల్ల అంటే ఇష్టం, మా అమ్మ పుట్టింది అంటాడు, ఆడ కొడుకుని పడుచుకోడు. కొంతమంది ఉంటాడు, మా నాన్న పుట్టాడు అని కూతురు పడుచుకోడు. ఈ తారతమ్యాలు వద్దు. కొంతమందికి ఆడపిల్లలు పిచ్చి ఉంటుంది, కొంతమందికి మగపిల్లలు పిచ్చి ఉంటుంది. మనకి ఏ పిచ్చి ఉండకూడదు, మన పిల్లలంటేనే మనకు పిచ్చి ఉంటుంది. బిడ్డల విషయంలో తారతమ్యాలు చూపించకూడదు. ఎక్కువగా తండ్రులు ఆడబిడ్డలు ప్రేమిస్తుంటారు, తల్లులు మగపిల్లలు ప్రేమిస్తుంటారు. ఇది చెత్త. మా అమ్మ నన్ను ప్రేమించదనుకుంటాడు కూతురు, మా అమ్మ నన్ను ప్రేమించదనుకుంటాడు తండ్రి. కనుక బిడ్డలు తారతమ్యాలు చూపించకూడదు. అమ్మా నాన్న ఒకేలా ప్రేమించాలి. ఆడబిడ్డ మగబిడ్డన ఒకేలా మనం ప్రేమిస్తూ వారిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేయాలి. ఇక టైం అయిపోతుందా? 1-2-3 నిమిషాలు ముగిస్తారు, కంగారు పడకండి. 1-2-3 నిమిషాలు. అప్పటి దగ్గర కంగారు పడకండి. 1-2-3 నిమిషాలు, 2-3 నిమిషాలు చెప్పి ముగిసే ప్రయత్నం చేస్తాం. ఇక ఆరో విషయంగా ఏం చేయాలంటే వారి కొరకు ప్రార్థన చేయాలి. వారి కొరకు ప్రార్థన చేయడం కాదు, వారిని అందరినీ ఒక ఆడ కూర్చోబెట్టుకో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. 13 నుంచి 18 సంవత్సరాల వయసు వచ్చిన బిడ్డల్ని ఏం చేయాలంటే మన దగ్గరే కూర్చోబెట్టుకుని ప్రార్థన చేయించాలి. మనం ప్రార్థన చేయాలి, వాళ్ళు ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేయాలి, వాళ్ళు ప్రార్థన చేయాలి. ఎందుకు వాళ్ళు మన దగ్గర కూర్చోబెట్టి ప్రార్థన చేయాలంటే వయసు మీద పడే కొద్ది వాళ్ళకి ఎన్నో టెన్షన్స్ ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నింటినీ మనతో చెప్పుకునే ఉండాలి. వాటి కొరకు మనం ప్రార్థన చేసేలా ఉండాలి. నేను చెప్పాను ముందుగానే, ఎవరో మన కొరకు ప్రార్థన చేసుకుంటారంటే పిచ్చి. ఒక రోజు చేస్తారు, 2 రోజులు చేస్తారు, తర్వాత ఏం చేస్తారు?
మర్చిపోతారు. మీరు చేసినంత శ్రద్ధగా వాళ్ళు చేయలేదు కనుక మీరు మీ బిడ్డల కొరకు చేయాలంటే, మీ బిడ్డల సమస్యలు ఏంటో మీకు తెలియాలంటే, మీ బిడ్డలు కలిసి మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇక ఇందులో ఏడోది ఏంటంటే బిడ్డలకు బైబిల్ విలువలు నేర్పించాలి. ఏం నేర్పించాలి? బైబిల్ విలువలు నేర్పించాలి. బైబిల్లో ఇగో ఆ భక్తుడు ఎలా బతికాడు, ఈ భక్తుడు ఎలా బతికాడు, మనం అలా బతకాలని విలువలు నేర్పించాలి. విలువలు నేర్పించాలి. అత్తం వచ్చింది తిట్టు, నానమ్మ వచ్చింది కొట్టు అని ఈ చెత్త మనం నేర్పించకూడదు. విలువలు నేర్పించాలి. గౌరవాలు నేర్పించాలి. పెద్దవారిని గౌరవించాలి. పెద్దవారు వచ్చినప్పుడు లెగాలి అని విలువలు నేర్పించాలి. మనం బిడ్డలకు ఏం చేయాలి? విలువలు నేర్పించాలి. ఇంకా అందులో 9వదిగా ఏంటంటే బిడ్డలతో 13 నుంచి 19 సంవత్సరాలు వచ్చే బిడ్డలతో మనం ఫ్రెండ్షిప్ చేయాలి. ఏం చేయాలి? స్నేహంగా ఉంటూ సలహాలు ఇవ్వాలి. కామన్గా వాళ్ళ సలహాల కొరకు వాళ్ళ ఫ్రెండ్స్ని అడుగుతుంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ని అడగకూడదు. వాళ్ళకి మనమే ఫ్రెండ్స్లా ఉండాలి. సలహాలు మనల్ని అడగాలి. మనల్ని అడిగితేనే మనమే మన బిడ్డలకి ఏమిస్తాం? మంచి. వాళ్ళ ఫ్రెండ్ కన్నా మనం మంచి సలహాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కనుక బిడ్డలతో మనం ఏం చేయడం ప్రయత్నం చేయాలి? ఫ్రెండ్షిప్ చేయడం ప్రయత్నం చేయాలి. బిడ్డలతో మనం ఫ్రెండ్షిప్ చేయాలి. సో మాట్లాడాలి. ఎలా ఉన్నావు, ఏంటి పరిస్థితులు, ఏం చేస్తున్నావు, ఏంటని సరదాగా మాట్లాడుతుండాలి. అవసరమైతే వాడు మనసులో మాటలు కూడా మనతో చెప్పేసుకునేంత ఫ్రెండ్షిప్ వాళ్ళతో మనం చేయాలి. చివరిగా వారిని మనం ప్రోత్సహించాలి. ఏ పని చేస్తాను శబాష్ చేయమంటుండాలి. వాళ్ళు ప్రోత్సహించాలి. అమ్మ నేను ఎంపీసీ చదువుతాను అనాలనుకుంటా, లేదా మనకు బైపీసీ అంటే ఇష్టం, నువ్వు బైపీసీ చదవకూడదు. వాళ్ళు మనం ప్రోత్సహించాలి. వాళ్ళకి ఏ టాలెంట్ ఉందో ఆ టాలెంట్ మనం ఏం చేయాలి? వారిని ప్రోత్సహించాలి. కనుక టీనేజ్ పిల్లల విషయంలో తగిన జాగ్రత్తలు మనం తీసుకోకపోతే వాళ్ళు పాడైపోయే ప్రమాదం ఉంటుంది. వారికి ప్రేమ ఇంట్లో దొరకాలి. ఎంత దొరకాలంటే బయట దొరికినా వద్దనుకునే అంత ప్రేమ ఇంట్లోనే దొరకాలి. వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి. వాళ్ళకి సలహాలు ఇవ్వాలి. వారిని ప్రోత్సహించాలి. వారి పక్షపాతం చూపించకూడదు. వాళ్ళతో కలిసి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వారి ఎదుటి మాదిరికరమైన జీవితం మనం కనపరచాలి. వారు చెప్పేది శ్రద్ధగా మనం వినాలి. వారితో ప్రార్థన చేయాలి. వారి కొరకు ప్రార్థన చేయాలి. వారితో కలిసి మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఇలా మనం చేయగలిగితే టీనేజ్ పిల్లల్ని మన కంట్రోల్లో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. టీనేజ్ పిల్లలు మన వెనకాల తిరుగుతుంటారు. ఎందుకంటే మా అమ్మకన్నా ఫ్రెండ్ ఎవరు, మా నాన్నకన్నా ఫ్రెండ్ ఎవరు అని మనతో తిరగడానికి ప్రయత్నం చేస్తుంటారు. మనతో అన్ని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. కనుక మన బిడ్డలు మనకు చెప్తున్నప్పుడు మంచి సలహాలు ఇచ్చి మన మంచి మార్గంలో నడిపించడానికి ఏముంటుంది? అవకాశం ఉంటుంది. ప్రేమగా మాట్లాడండి. ప్రేమగా చెప్పండి. ఇంకో ఫైనల్గా చెప్తున్నాను, 13 నుంచి 19 సంవత్సరాలు వచ్చే బిడ్డలను మీరు అస్సలు కొట్టకూడదు. కొట్టారా మరి మన మాట వింటారు. వాళ్ళ మైండ్ డిస్టర్బ్ అవుతుంది. కనుక వారిని కొట్టకండి. వారిని ప్రేమించండి. ఎంతంటే వారు తట్టుకోలేనంత ప్రేమను మనం చూపించే ప్రయత్నాలు చేయాలి. అలా మనం చేయగలిగితే బిడ్డలు మన కంట్రోల్ ఉంటారు. ఉన్నతంగా బతుకుతారు. దేవుడు అనుకున్నట్టుగా బతుకుతారు. దేవుడిని మహాలోకాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కనుక పుట్టిన బిడ్డలందరూ దేవుడు మనకి ఎందుకు ఇస్తున్నాడంటే ఆయన కొరకు పెంచడానికి, ఆయన కొరకు జీవించేలా చేయడానికి, ఆయన్ని మహింపరచడానికి దేవుడు మనకు బిడ్డలు ఇస్తున్నారు. కనుక ఆ బిడ్డలు ఆయన మహింపరిచేలా బతకాలంటే చిన్నప్పటి నుంచి తగిన రీతిలో మనం ఏం చేయాలి? ప్రయత్నాలు చేయాలి. ప్రార్థించాలి, బోధించాలి, శిక్షించాలి. వయసు మీద పెరిగే కొద్ది వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి. ప్రేమించాలి. చక్కని సలహాలు ఇవ్వాలి. పక్షపాతం చూపించకుండా బిడ్డల ఎడల మన తారతమ్యాలు చూపించకుండా ముందుకెళ్ళగలిగితే ఖచ్చితంగా బిడ్డలు ఉన్నతంగా బతుకుతారు. దేవుడిని మహాలోకానికి వెళ్ళిపోతారు. కనుక ఇగో పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ బిడ్డ కూడా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అంటే ఇప్పుడు వరకు చెప్పిన ఈ సలహాలన్నింటినీ ఆ తల్లిదండ్రులు జాగ్రత్తగా పాటించి బిడ్డ ఎడల వాళ్ళు చూపించగలిగితే బిడ్డ కూడా ఉన్నతమైన స్థితికి వెళ్తుంది. ఉన్నతమైన స్థితికే కాదు, దేవుడిని మహాలోకాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వారు ఈ తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే బిడ్డలు పాడైపోవడానికి ఏముంటుంది? అవకాశం ఉంటుంది. మనం వద్దన్న ఈరోజు బిడ్డలు పాడైపోతున్నారు. పరిస్థితులు ఏం బాలు. కనుక ప్రతి తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోండి. బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తేనే వాళ్ళ భవిష్యత్తు బంగారంలా ఉంటుంది. కనుక ఎవరో ప్రార్థన చేస్తారని ఎవరికో చెప్పకండి. మీరే మీ బిడ్డల కొరకు ఉన్నతంగా, శ్రద్ధగా, జాగ్రత్తగా ప్రార్థన చేయండి. ఖచ్చితంగా బిడ్డలు మారుతారు. మారువాసి పొందుతారు. బాప్తిసం తీసుకుంటారు. దేవుడి కోసం బతుకుతారు. దేవుడిని మహాలోకాలకి చేరిపోతారు. ప్రార్థన చేసుకుని దయగల తండ్రి, కృపల దేవ, ఇవరైనా ఈ ప్రత్యేకమైన సమయంలో తండ్రి బిడ్డలు ఎలా పెంచాలని కొన్ని విషయాలు టూకీగా మాకు ఉన్న సమయం కొలిదినైనా కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం తండ్రి. నీ పిల్లలు అర్థం చేసుకుని నైనా బిడ్డలు ఆ రీతిగా పెంచడానికి తగిన రీతిలో వారంతా ప్రయత్నం చేయడానికి చూపించండి. చిన్న బిడ్డల విషయంలో ఎలాంటి ప్రణాళికలు మీరు రాయించారో వాటన్నింటినీ గుర్తించి, గమనించి అట్టి రీతిగా వారు పాటించి బిడ్డలు ఉన్నతంగా పెంచుకోవడానికి చూపించండి. ఇదిగో నైనా ఇప్పుడు జరుపుకుండా బిడ్డ కూడా ప్రార్థన చేస్తున్నాం. బిడ్డ ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకుంటూ ప్రతి జన్మదినాన ఇలా మంచి కార్యక్రమం పెట్టి మంచి మాటలు అనేకులకు చెప్పేలా తల్లిదండ్రులు మీరు ప్రోత్సహించండి. వారిని పురుకొల్పండి. వారు కూడా మారుమనసు పొంది బాప్తిసం తీసుకొని వారు బ్రతుకుతూ బిడ్డలు కూడా ఉన్నతంగా పెంచడానికి వారికి సహాయం చేయండి. బిడ్డ తల్లిదండ్రులు బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారు చేసే పనిని మీరు దీవించండి. పనిలో ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి చూపించండి. బిడ్డకు సంబంధించిన
నాయనమ్మ అమ్మమ్మని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. వారు కూడా నాయన వారు చేసే పనిని మీరు దీవించండి, వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, వారి పరిస్థితులు మీరు చక్కదిద్దండి నాన్న, వారి కుటుంబంలో శాంతి సమాధానం మీరు దయచేయమని, వారు చేసే ప్రతి పనిని మీరు దీవించమని, ఉన్నతంగా కుటుంబాన్ని మీరు ఎత్తుపెట్టుకోమని, మీ చిత్తం ఉంటే మరొక మరి రీతిగా కలిసి ప్రార్థించుకునే ఒక చక్కని వాతావరణాన్ని, చక్కని అవకాశాలను అందరూ మీరు దయచేయమని, మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిణామంలో ఈ ప్రార్థన అడిగి పెట్టుకొనిచున్నాము మా కన్న తండ్రి, ఆమేన్. బాబు కేక్ తెచ్చేద్దరా, ఒక మంచి పాట పాడదాం. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి.